లైఫ్ లో ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాను. అసలు నేను ఈ వీడియోని ఎలా మర్చిపోయానో ఇప్పటికీ అర్థం కావట్లేదు. కైలాసగిరిలో అలా తిరుగుతూ ఉంటే మన సబ్స్క్రైబర్ ఒకరు మీట్ అయ్యారు. ఆ అమ్మాయి పేరైతే మర్చిపోయాను, బట్ చాలా క్యూట్ ఉండే. ఇంకా అక్కడ నుంచి కైలాసగిరిలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదామని వచ్చేసాం. మా ఫ్రెండ్స్ అయితే మేము రాము మీరే వెళ్ళండి అన్నారు. ఇంకా నేను అక్క నవ్య అయితే వచ్చేసాం. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలి అంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. కాళ్ళకు మెట్టలు ఉన్న వాళ్ళకి టికెట్ తీసుకున్నప్పుడే ఈ సాక్స్ అయితే ఇస్తున్నారు. మెట్టల వల్ల గ్లాస్ పైన స్క్రాచెస్ పడొచ్చు అని ముందు జాగ్రత్త అనుకుంటా. ఒకసారి కొంతమందికి మాత్రమే పంపిస్తారు. వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళని పంపిస్తారు. మా బ్యాచ్ లో నవ్యనే ఎంచక్కా నడుచుకుంటూ ఫస్ట్ వెళ్ళిపోయింది. నేనైతే చాలా భయపడ్డాను. నవ్య అయితే ఏం కాదు రండి అని చెప్తుంది. నాకు హైట్ అంటే చాలా భయం, కానీ డేర్ చేశాను. అది ఫేస్ లో కనపడకుండా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ ఎడ్జ్ లోకి వచ్చాక అది షేక్ అవుతుంది. టికెట్ ప్రైజెస్ చెప్పలేదు కదా, 250 పర్ హెడ్ తీసుకుంటున్నారు. ఓన్లీ 7 మినిట్స్ మాత్రమే ఉండనిస్తారు. మీరు ఎప్పుడైనా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కారా? కామెంట్ లో చెప్పేయండి. ఇక్కడ నుంచి సబ్మరీన్ కి వచ్చాము. చూడటానికి చాలా బాగుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.